నమస్తే. ప్రస్తుతం మనతో పాటు గురుకుల జాబ్ గతంలో గవర్నమెంట్ జాబ్ పొంది మధ్యలోనే మళ్ళా మీకు కాదా జాబ్ వచ్చింది, వేరే వాళ్ళకు పొరపాటులో మెసేజ్ వచ్చిందని చెప్పేసి ఆ జాబ్ నుండి తీసేసారు. ఆల్రెడీ ఎన్నో కళలుగానే ఒక పరీక్ష రాసి అందులో జాబ్ సాధించి ట్రైనింగ్ అటు కావచ్చు, లేదంటే జాబ్లో జాయిన్ కావచ్చు. జాయిన్ అయిన తర్వాత ఈ జాబ్ మీది కాదు వేరే వాళ్ళది అని చెప్పేసి అంటే ఆమె కన్న కళలు కంట నీరులాగా పడిపోతున్నది. ప్రస్తుతం అప్పటి నుండి ఇక్కడ ఉన్నది. మేడం మాట్లాడదాం. ఒకసారి చెప్పండి మేడం, అసలు ఏంది మీ ప్రధానమైన సమస్య? సార్ నా పేరు కళావతి సార్. నేను పీజీటీ తెలుగు సెలెక్ట్ అయ్యాను సార్. నాకు 12వ తారీఖు రోజు 12 ఫిబ్రవరి సార్. ఆ రోజు 1:1 లో ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాను సార్. నేను అయిన తర్వాత నాది ట్రైబల్ వెల్ఫేర్ లో సెలెక్ట్ అయ్యాను సార్. నేను ట్రైబల్ వెల్ఫేర్ లో మా సొసైటీ వెరిఫికేషన్ జూన్ 24th జరిగింది సార్. ఆ రోజు నేను వెరిఫికేషన్కి వెళ్ళాను. అక్కడ నా లిస్ట్ లో నా నేమ్ లేదు సార్. లేకపోతే నేను హెడ్ ఆఫీస్కి వెళ్తే మీది లేదమ్మా వితేల్లో అట్లా ఉన్నట్టుంది, నేను తర్వాత చెప్తామన్నారు అనేసి మేము వదిలేసుకున్నాం సార్. జాబ్ రాదని ఊకున్నాం సార్. ఊకున్న తర్వాత జూలై 18వ తారీఖు నాకు మెసేజ్లు పెట్టారు సార్. జూలై 18వ తారీఖు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని మెసేజ్లు పెట్టారు సార్. Dear candidate, you are required to attend for web counseling posting. 2 times మెసేజ్ పెట్టారు సార్. ఇంకా మెసేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళకి కూడా కాల్ చేశారు సార్, లేట్ అవుతుంది మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని. నాకు అంటే నేను ఆల్రెడీ మనకి ఒక వచ్చేసింది కదా సార్, జాబ్ వచ్చింది అని ఆరటంలో నేను ఆల్రెడీ 8 నుండి వెళ్ళి సిస్టమ్ దగ్గర కూర్చున్నా సార్. నాకు వెబ్ ఆప్షన్స్ వాళ్ళు పెట్టినాయి సార్. నాకు 16 ఆప్షన్లు వచ్చినాయి సార్. నేను ఇవి సెలెక్ట్ చేసుకున్నాను సార్. ఇవి ప్రయారిటీ ఇచ్చుకున్నాను. నేను ఏదైతే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చానో వెంకటాపురం వాజేడు, ఇందులోనే పోస్టింగ్ ఆర్డర్ కూడా వచ్చింది సార్. వెంకటాపురం వాజేడులోనే వచ్చింది సార్. వచ్చిన తర్వాత 9 days తర్వాత నాకు పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చినాయి సార్. జాబ్లో పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి సార్. ఇది 25th రిలీజ్ చేస్తే 26th మాకు వస్తే 27th రోజు వెళ్ళి ఆల్రెడీ స్కూల్లో జాయిన్ అయినా సార్. ఇది నాదే సార్ నేము. పీజీటీ తెలుగు ఇది నాదే సార్. ఆల్రెడీ జాయిన్ అయినా సార్. 27th నుండి ఆన్ డ్యూటీలోనే ఉన్నాను సార్. నేను 27th నుండి సార్. 27th జూలై సార్. తర్వాత ఫస్ట్ రోజు నాకు హెడ్ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది సార్. గంగాధర్ సార్ వరంకంటి RCO అని కాల్ చేసి మీరు వెంకటాపూర్లో జాయిన్ అయ్యారా మేడం అంటే జాయిన్ అయ్యాను సార్ అంటే సరే మంచిది అన్నారు సార్. అన్న తర్వాత 2వ తారీఖు సార్. 2వ తారీఖు రోజు నాకు ట్రైనింగ్ క్లాసెస్ ఉన్నాయి సార్. 5 నుండి 9వ తారీఖు వరకు నా ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఆర్డర్స్ పంపించారు సార్. ఆర్డర్స్లో కూడా నా నేమ్ ఉంది సార్. ఆర్డర్స్లో కూడా నేమ్ ఉంది సార్. ఆర్డర్స్కి మేము ఈ ట్రైనింగ్ క్లాసెస్ వెళ్ళాలంటే నాకు మేడం నుండి రిలీవింగ్ లెటర్ కావాలి సార్. అంటే ఆన్ డ్యూటీలో ఉన్నట్టు మేడం నాకు లెటర్ రాసిస్తే నేను ఇక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉండే సార్. సండే రోజు 4th రోజు రిపోర్ట్ చేసి ఉండే. సండే నాకు సాటర్డే రోజు నైట్ సార్ 8:30కి మేడంకి మెయిల్ చేశారు సార్. ఈమె జాబ్ క్యాన్సిల్ అయింది అనేసి మేము క్యాన్సిల్ చేసుకున్నాము, విత్డ్రా చేసుకోవాలి, మేము ఉపసంహరించుకోవాలి డ్యూటీ నుండి అనేసి మేడంకి మెయిల్ చేశారు సార్. మేడం పాపం తను మా ప్రిన్సిపాల్ మేడంకి మెయిల్ చేశారు సార్ హెడ్ ఆఫీస్ నుండి. మేడం గారు తనకు నాతో డైరెక్ట్ చెప్పలేక వేరే మేడంతో నాకు పెట్టించింది సార్ మెసేజ్. ఆమె కూడా చాలా బాధపడ్డా సార్. నేను ఒక మంచి టీచర్ని కోల్పోతున్నా అనేసి. నేను 1 రోజులు చేసిన సార్. నాకు ఇప్పుడు ఇక్కడ ట్రిప్కు దాదాపు ఒక 15 రోజుల దగ్గర తిరుగుతున్నా సార్. 3వ తారీఖు అంటే నేను 4వ తారీఖు నుండి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా సార్. ఇంటికి కూడా పోయే మొహం లేదు సార్. నాకు ఎవరికి చెప్పుకోవాలన్నా కూడా నాకు షేమ్ అనిపిస్తుంది. ఇక్కడికి పోతే అక్కడ పోతే ఇక్కడ హెడ్ ఆఫీసులు అడగండి అని ఇక్కడ వీళ్ళని అడిగితే మీది ట్రైబల్ కదా, ట్రైబల్కి అన్ని పంపించమని వీళ్ళు అంటున్నారు సార్. వీళ్ళ దగ్గరకు మేడం వాళ్ళ దగ్గరకు వస్తే మాకు అక్కడ నుండి క్లియరెన్స్ లేదని వీళ్ళు అంటున్నారు సార్. నాకు న్యాయం జరగాలి సార్ అని. అంటే ఇన్నిట్లలో మీ పేరు వచ్చింది, మీరు ఆల్రెడీ జాబ్ లో జాయిన్ అయినాక అంటే తప్పిదం వల్ల మెసేజ్ వచ్చింది అంటారు. ఇప్పుడు మెసేజ్ అంటున్నారు సార్, బల్క్ మెసేజ్ అంటున్నారు సార్. బల్క్ మెసేజ్ అయితే గవర్నమెంట్ ఏమైనా నిద్రపోతుందా జాయిన్ అయ్యేదాకా? సార్ నాది ఒక్కటే కోరిక సార్, నాకు మెసేజ్ పెట్టిన సార్ డ్యూటీ అన్న పోవాలి, నాకన్నా జాబ్ రావాలి సార్. అదే నేను ఎందుకంటే నా జీవితం వేస్ట్ సార్. ఇక నా డెడ్ లైన్ సార్. ఇప్పుడు నేను జాబ్ కూడా ఎలిజిబుల్ కాదు. బల్క్ మెసేజ్ అంటే ఎన్ని జీవితాలతో ఆడుకుంటారు సార్. మాది పేద కుటుంబమే సార్. ఓకే, చూస్తున్నారు కదా, ఏవైతే ఒక మెసేజ్ ఆమెనైతే ఆమె లైఫ్ను ఆమె కళలను ఆగం చేసిందని చెప్పుకోవచ్చు. ఆమె జాబ్ వచ్చిందని చెప్పేసి కళలు కానీ జాబ్లో జాయిన్ అయినాక ఆమె జాబ్ ఇది మీ జాబ్ కాదు మిమ్మల్ని తీసేస్తున్నట్టు అధికారికంగా ఏదైతే మెయిల్ చేసిరో ఆ మెయిల్ వల్ల ఇప్పుడు ఆమె జాబ్ను కోల్పోయింది. సొంత ఇంటికి పోలేదు, అందరికీ జాబ్ వచ్చిందని చెప్పుకొని ఇప్పుడు మళ్ళీ ఆమె మళ్ళీ ఎవరికి ముఖం చూపించుకోలేక హైదరాబాద్లోనే తిరుగుతున్నట్టు ఆమె చెప్తుంది. అయితే ప్రస్తుతం ఇట్లాంటి అధికారుల తప్పిదం వల్ల ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా మచ్చగానే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద స్పందించాలి. అధికారులు ఎవరైతే ఉన్నారో అయితే ఆమె జాబ్ వచ్చినప్పటికీ
కావాలని తీసేసిరా లేదంటే రాకపోయినా జాబ్ వచ్చినట్టు మెసేజ్ చేసి ఆమె లైఫ్తో ఆడుకున్నారా అనే దానికి సమాధానం ఈమెకు ఇవ్వాలి. ఖచ్చితంగా ఈమెకు ఏదో ఒక న్యాయం అయితే జరపాలి. న్యాయం చేసిన తర్వాత అధికారి ఎవరైతే ఉన్నారో, నిర్లక్ష్యంగా వహించిన అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి ఈ సందర్భంగా అయితే మేము తెలియజేస్తున్నాం.